నాకు చెప్పండి. నేను ఈరోజు చెప్తున్నా, ఇక్కడ నుంచి 22 సంవత్సరాలు, ఈ 22 సంవత్సరాలు క్రియాశీలక రాజకీయాలలో నేను ఉంటా, ఏ హోదాలో ఉన్నా మీకు అండగా నిలబడతా. ఈ పరిశ్రమను అంతర్జాతీయంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన అన్ని ప్రణాళికలను, అన్ని రకాల మిమ్మల్ని ప్రోత్సాహకాలను, మీకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు విజన్ డాక్యుమెంట్ తెలంగాణ మీన్స్ బిజినెస్. తెలంగాణ ఎవరైనా రావచ్చు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎవరైనా వ్యాపారంలో రాణించవచ్చు. ప్రపంచ దేశాల నుంచి ఈరోజు ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో 85 కంపెనీల ఫుట్ఫాల్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. దేశంలో ఏ సిటీలో కూడా 500 ఫార్చ్యూన్ కంపెనీలలో 85 కంపెనీలు ఉన్న సిటీ హైదరాబాద్ సిటీ. ఈరోజు మెట్రోపాలిటన్ సిటీస్ చాలా సందర్భాలలో మాట్లాడుతుంటారు, బెంగళూరుతో పోటా, అమరావతితో పోటా, ముంబై, చెన్నై, లేకపోతే ఢిల్లీ అని. నేను చెప్పదలుచుకుని ఏవి నాకు పోటీ కాదు, వీళ్ళంతా మా సోదరులు. నా పోటీ న్యూయార్క్తోని, టోక్యోతోని, జపాన్తోని, సౌత్ కొరియాతోని, చైనాతోని పరిశ్రమలలో పోటీ పడదలుచుకున్నాను. అభివృద్ధిలో సౌత్ కొరియాతో పోటీ పడదలుచుకున్నాను. జపాన్లో టెక్నాలజీలో పోటీ పడదలుచుకున్నాను. ఇది మా విజన్ డాక్యుమెంట్. తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. మా మిత్రుడు దిల్ రాజు గారికి నా సూచన, అందులో ఒక చాప్టర్ సినీ పరిశ్రమకు ఉన్నది. ఆ సినీ పరిశ్రమకు సంబంధించిన చాప్టర్ మీ ప్రముఖులందరూ కలిసి మీకు ఏం కావాలనో చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. నా కళ్ళతోని 2047 15th ఆగస్ట్ రోజు $3 trillion ఎకానమీని చూసినాక ఆ రోజు నేను రాజకీయంగా ఆ రోజు చాలా ఆనందంగా మళ్ళీ సినీ పరిశ్రమ వేదికను ఏర్పాటు చేసి నేను చెప్పింది ఇంతవరకు ఏది మిస్ కాలేదు. ఇంతవరకు నేను ఆలోచన చేసింది, నేను సాధించాలనుకున్న దాంట్లో ఎందులో కూడా ఇంతవరకు నేను ఫెయిల్ కాలే. నా సక్సెస్ రేషియో 100%. అంతెందుకు, ఇక్కడ అశ్విందత్ గారు అమ్మాయి ఉంది. అమ్మాయి కాలేజ్ స్కూల్కి పోయేటప్పుడు నాకు బాగా తెలుసు. అమ్మాయితో నవ్వుతూ అనేవాడు, నువ్వు రెడ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటావమ్మా అని. సరిగ్గా రెడ్ల అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇప్పుడు వేద మీదకి వచ్చింది. 20 years బ్యాకో 25 years బ్యాకో నేను చెప్పిన అమ్మాయికి, నాకు తెలిసినంత వరకు. సో నేను ఒకసారి చెప్పినా అంటే 100% అది జరుగుతుంది. 2047కి $3 trillion ఎకానమీకి మనం చేరుకుంటాం. మీరు కష్టపడితే బాలీవుడ్, హాలీవుడ్ హైదరాబాద్కి వస్తుంది. దానికి సంబంధించి మా వైపు నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటుంది. ఈరోజు గద్దరన్న అంటే ఒక చైతన్యం, గద్దరన్న అంటే ఒక విప్లవం, గద్దరన్న అంటే ఒక వేగు చుక్క. గద్దరన్న స్ఫూర్తితోని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం. జయ జయ హే తెలంగాణ అందించిన అద్మశ్రీ, ఈరోజు జై బోలో తెలంగాణ అందించిన గద్దరన్న మాకందరికీ స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తితోనే మేము పోరాటం చేసినాం. ఈ పోరాటం ప్రజల కోసమే, ప్రజలకు అవసరమైన సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించడానికి నిత్యం వారిని స్ఫూర్తిగా తీసుకుంటాం. ఈరోజు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ తెలంగాణ నిర్మాణంలో, ఈ తెలంగాణ అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు కావాలి. గతంలో ఏమైనా అంశాలు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టండి. మనందరం కలిసికట్టుగా అభివృద్ధి పదం వైపు నడవాలి. మరొక్కసారి నందమూరి బాలకృష్ణ గారిని వారు ఒక మాట చెప్పిండ్రు నాకు చెప్పమని, కళ్ళతో చూసేది కళ, కళ్ళతో అభినయించేది కళ, కళ్ళు మూసుకొని కనేది కళ, కళ్ళు మూసుకున్న వాళ్ళను చైతన్యపరిచేది కళ అని చెప్పు అని వారు చెప్పిండ్రు. సో వారి బాలకృష్ణ గారి తరఫున మీకు అందరికీ చెప్తున్నా, ఖచ్చితంగా ఈ కళా చైతన్యమే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన ఎంతో మందిని, ఈరోజు విప్లవాల వైపు నడిపించిన గద్దరన్న ఈరోజు అభివృద్ధి పదం వైపు నడిపించడానికి కూడా మనస్ఫూర్తిగా ఉండాలి. మనస్ఫూర్తిగా గద్దరన్న కుటుంబాన్ని ఈరోజు అభినందిస్తూ ఆ కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. చివరగా ఒక విజ్ఞప్తి మా ఉప ముఖ్యమంత్రి గారికి, హైదరాబాద్ పిల్లోడు రాహుల్ సిప్లీగంజ్ ఓల్డ్ సిటీ నుంచి అద్భుతంగా ఆస్కార్ అవార్డు వరకు రాణించారు. ఈ వేదిక మీద మా బట్టన్న ఏమి ఇచ్చినట్టు లేడు. తప్పకుండా అతన్ని అభినందించడానికి, అతన్ని కూడా ఏమైనా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా ఆర్థిక మంత్రి గారికి. సో రాహుల్ సిప్లీగంజ్ కూడా ఏదైనా అవార్డు ఏమి ఇవ్వగలరో మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. Thank you so much.
రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. అద్భుతమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటల్ని మనకి వినిపించారు. ఇక టాలీవుడ్ అంతర్జాతీయ వేదికగా అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడే అద్భుతమైనటువంటి విజయాల్ని చూపి ఇంకా అద్భుతమైనటువంటి వేదిక తెలంగాణ అవుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని అవార్డ్స్ ఉన్నాయి మనకి 2021 నుంచి 2023 వరకు ఉండేటువంటి అవార్డ్స్. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగా